వీడియోలో సిఎస్ఐఆర్ నెట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అని చూసాం కదా. సో ఇందులో లాస్ట్లో ఆ వీడియో లాస్ట్లో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అని చెప్పాను. అదేంటి 3 సెక్షన్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్లో. మీరు ఏ సబ్జెక్ట్ రాసినా కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అనేసి. పార్ట్ ఏ అనేది కామన్ టు ఆల్ సబ్జెక్ట్స్. మీరు ఏ సబ్జెక్ట్ రాసినా కూడా పార్ట్ ఏ అనేది కామన్గా ఉంటుంది. జనరల్ పేపర్ అనమాట. లైక్ టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ అలా ఉంటుంది. 10 యూనిట్స్ ఉంటాయి ఇందులో. పార్ట్ బి, పార్ట్ సి వచ్చేసి మనం ఏ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్వాలిఫైయింగ్ మార్క్స్ చూద్దాం, ఓకేనా, కేటగిరీ వైజ్గా. సో లుక్ హియర్, ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ సిఎస్ఐఆర్ నెట్ చూసినట్లయితే కేటగిరీ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అనేసి ప్రీవియస్లోనే చెప్పాను, ఓకేనా. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 33% ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 25% ఉండాలి. దిస్ ఈస్ అబౌట్ ద సిఎస్ఐఆర్ నెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ పేపర్ ప్యాటర్న్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.